నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏడాది క్రితం తన రాజకీయ ప్రత్యర్థిపై వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చేసిన దురుసు వ్యాఖ్యలు ఇప్పుడు రెండు విధాలుగా ఇబ్బందిగా మారాయి. దేవినేని ఉమామహేశ్వరరావును గతిలేనివాడుగా దుయ్యబడుతూ పేదలతో మహిళలతో పోల్చిన పాపానికి ఇప్పుడు శాపాల్లా వెంటాడుతున్నాయి. దేవినేని ఆత్మాభిమానం దెబ్బతినేలా నానా దుర్భాషలాడిన వసంతకృష్ణ ప్రసాద్కు ప్రస్తుతం ఆయన ఆశీస్సులే కావాల్సి రావడం, గతం తాలూకు మాటల గాయాలు ఇంకా మానకపోవడం వెరసి సయోధ్యకు సమస్యగా మారాయి. పరిణతి గల రాజకీయ నాయకుడిలా ప్రజల మన్ననలు అందుకుంటూ వచ్చిన దేవినేని ఉమామహేశ్వరరావు ప్రస్తుతం టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు వసంత కృష్ణ ప్రసాద్ కలిసి పనిచేస్తానని చెబుతున్నప్పటికీ క్యాడర్ మాత్రం కలిసి నడవడానికి ససేమిరా అంటోంది. ఓవైపు వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ తమ నేతను తీవ్ర దుర్భాషలాడటమే కాక తమను కేసులతో వేధించిన వ్యక్తికి జై కొట్టలేమంటూ ఖరాఖండిగానే కార్యకర్తలు తేల్చి చెబుతున్నారు. రాజకీయాలలో శాశ్వత శత్రుత్వాలు ఉండవన్న మాట వాస్తవమే అయినా మైలవరంలో మాత్రం అందుకు విరుద్ధమైన వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ అధిష్టానం జోక్యంతో దేవినేని మెత్తబడినట్లు కనిపిస్తున్నా నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రచారానికి దూరంగానే ఉంటున్నాయి. ఇదిలా ఉండగా దేవినేనిని ఎందుకు గతిలేనివాడిగా చూపే క్రమంలో ప్రభుత్వం వారికిచ్చిన 0.01 సెంటు పట్టాను కూడా మీడియా ముందు ప్రదర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం వైసీపీ అస్త్రంగా వాడుకుంటోంది. రోడ్ల వెంట సోడాలు అమ్ముకుంటూ బతికారని, సినిమా థియేటర్లలో ఉమామహేశ్వరరావు తండ్రిది గేటు దగ్గర టికెట్లు చింపుకుంటూ బతికిన చరిత్ర అని పేదరికాన్ని కూడా వెక్కిరించినట్లుగా కృష్ణప్రసాద్ మాట్లాడిన తీరు ఇప్పుడు మరోమారు అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ప్రభుత్వం నుండి ఇళ్ల పట్టాలు పొందిన వాళ్లంతా గతిలేని వాళ్లన్నట్టుగా కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి సెల్ ఫోన్లలో మరోమారు మారుమోగుతున్నాయి. ప్రభుత్వం సెంటు భూమిస్తే తప్ప గతిలేని దరిద్రులు మీరని దేవినేనిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుండటం ఎన్నికల వేళ కృష్ణప్రసాద్కు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాను కూడా తన చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేసి ఉండటంతో ఇప్పుడు ఆ పట్టాలు పొందిన వారు కూడా ఆయనను అభిమానించే అవకాశం లేనంతగా గతకాలపు వీడియోలు పేదల మనసులను గాయపరుస్తున్నాయి. మొత్తంగా కృష్ణప్రసాద్కు నిరుపేదలంటేనే ఈసడింపు అన్న తరహాలో వీడియోలు చక్కర్లు కొడుతుండగా ఈ విషయంపై కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఆయనకు లేకుండా పోయింది. తాను నిరుపేదలను ఉద్దేశించి మాట్లాడలేదని చెబితే ఇప్పుడు సహచర నాయకుడిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావును తిట్టినట్లుగా ప్రకటన చేయాల్సి ఉండడంతో ఇప్పుడు ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఇది చాలక దేవినేని ఉమామహేశ్వరరావును ఉమక్క అనాలా అంటూ దురుసు వ్యాఖ్యలు చేయడమే కాక దేవినేని ఇంట్లో అందరివి ఆడవాళ్లు పేర్లేనంటూ నోరు జారడం మహిళల్లో కూడా ఆగ్రహానికి కారణమైంది. మైలవరం నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య గెలుపోటములను నిర్దేశించే స్థితిలో ఉండగా వారిని కూడా చులకన చేసినట్లుగా మాట్లాడి సరిదిద్దుకోలేని రీతిలో సమస్యను కొని తెచ్చుకున్నవారయ్యారు. ఏడాది క్రితం వసంత కృష్ణప్రసాద్ చేసిన ఈ దురుసు వ్యాఖ్యలను అధికార వైసీపీ అస్త్రాలుగా వాడుకుంటూనే తమ అభ్యర్థి బడుగు బలహీన వర్గాలకు చెందినవాడన్న రీతిలో వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వెళుతుండటం తెలుగుదేశం పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారింది. కృష్ణప్రసాద్ వ్యాఖ్యలతో మైలవరంలోనే కాక పక్క నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే విధంగా నాటి వీడియోలు వైరల్ అవుతుండటంపై టీడీపీ ఏ విధమైన నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.